నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. 2020 కోవిడ్ లాక్డౌన్ సమయంలో నటుడు సోనూ సూద్ దేశవ్యాప్తంగా వలస కూలీలు, పేదలకు చేసిన సహాయం అందరికీ తెలిసిందే. తన ఆస్తిని తనఖా పెట్టి దేశ విదేశాల్లో చిక్కుకుపోయిన చాలా మందిని సొంత స్థావరాలకు చేర్చాడు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ యాక్టర్ రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా సోను తన రాజకీయ రంగం ప్రవేశంపై మాట్లాడాడు. తన కొత్త చిత్రం పతే త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో భాగంగా నటుడు మరోసారి రాజకీయాల్లో చేరడం గురించి సమాధానం ఇచ్చాడు. సోనూ సూద్ మాట్లాడుతూ, నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది. నేను నిరాకరించడంతో డిప్యూటీ సీఎం అవ్వండి అని అడిగారు. జాతీయ నాయకులు నాకు రాజ్యసభ సభ్యునిగా కూడా అవకాశం కల్పిస్తామన్నారు. నువ్వు ఖచ్చితంగా రాజ్యసభకు రావాలని చెప్పారు. కానీ నేను దీనిని నిరాకరించాను. మీరు ఒక్కసారి పాపులర్ అయితే జీవితంలో పైకి ఎదగడం గురించి ఆలోచిస్తారు. పైకి వెళ్ళిన కొద్దీ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, కాబట్టి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది అని సోనూ సూద్ సమాధానం ఇచ్చాడు. ఇదిలా ఉండగా 1999లో సోనూ సూద్ కల్గర్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. 2009లో విడుదలైన అరుంధతి సినిమా ఆయన క్రేజ్ను పెంచేసింది. ఈ సినిమాల్లో పశుపతి అనే విలన్ పాత్రలో నటించి మెప్పించారు. తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు సోనూ సూద్. ఆ తర్వాత హిందీలో దబాంగ్, జోధా అక్బర్తో పాటు పలు సినిమాల్లో చేశాడు. అలాగే కన్నడ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేశారు. ఇక కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం చేశాడు. సోనూ సూద్ తన చారిటీ ద్వారా చాలా మందికి సహాయం అందించాడు. ఇప్పటికీ ఆయన సహాయం చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నాడు. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.